శ్యామ్ ప్రసాద్ గారికి, సోను విజన్ భాస్కర్ మూర్తి గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జీవి మాల్ ఉమామహేశ్వర్ గారు, అండ్ అలాగే రత్తయ్య గారు విజ్ఞాన్ తరపు నుంచి. Thank you very much. And Aditya, over to you. We'll move on to Shyam Prasad Garu next. Yes, sir. Shyam Prasad Garu, you have to tell me. It was the same question to me kuda. ఓకే అజ్జి గారు, రాబోయే 10 ఏళ్లలో ఫుడ్ ఇండస్ట్రీకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఈ మాట వాడే ముందు ఎందుకు ఇంత ఆపర్చునిటీ ఉందంటే, చంద్రబాబు గారు మంచి చెప్పారు. ఒక ప్రోడక్ట్కి వాల్యూ యాడ్ చేసి బ్రాండింగ్ అమ్మినప్పుడు వీ కెన్ మోర్ ఎర్న్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ దుబాయ్లో గల్ఫ్ ఫెస్టివల్ చెప్పి జరుగుతుంటుంది. లాస్ట్ 3 years నుంచి మేము ఆ గల్ఫ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తుంటాము. 189 కంట్రీస్ నుంచి ఆ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. లాస్ట్ టైం మా స్టాల్కి మేము మన ప్రోడక్ట్ తినాలిస్తుండని మేము మా స్టాల్లో పెట్టడం జరిగింది. సుమారు 80-90 కంట్రీస్ వాళ్ళు వచ్చి ఆ ప్రోడక్ట్ టేస్ట్ చేసి గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇదంతా ఏమర్థం అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్గా డిపెండెంట్ స్టేట్. సో మన అగ్రి పార్ట్స్కి ప్రపంచం మొత్తం మంచి డిమాండ్ ఉందంటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. లాస్ట్ జూలైలో నేను థానా వెళ్ళాను. డెట్రాయిట్లో ప్రోగ్రామ్ జరిగింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చాలామంది ఐటీ చదివిన వాళ్ళంతా ఇప్పుడు రెస్టారెంట్స్, గ్రాసరీ స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇంతకుముందు యూఎస్ మొత్తము పటేల్ బ్రదర్స్ అని చెప్పి వాళ్ళ హవా ఎక్కువ ఉండేది. ఇప్పుడు వీళ్ళు మన ఇండియన్స్ కూడా గ్రాసరీ స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్ పెడతాం వలన ఎక్కువ మందికి మన వాళ్ళకే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో అట్లాగే అన్ని చోట్ల కూడా యూకే నుంచి అన్ని చోట్ల కూడా ఫుడ్ ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు కొత్తగా. మనం చూసినప్పుడు ఏ పెద్ద బ్రాండ్ అయినా కానీ రిలయన్స్ ఫ్రెష్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా మధ్య సిటీసీ ఫ్యాక్టరీస్ కొన్నారు. అట్లాగే మన రామ్ చరణ్ గారు మీ సత్తమ్మ కిచెన్ అని చెప్పి ఒక ఫుడ్ ఇండస్ట్రీ పెట్టారు. అట్లాగే నా చంద్ర ఒక క్లౌడ్ కిచెన్ పెట్టారు. సో ఎవరైనా కానీ ఫుడ్ ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారంటే, మనిషి జీవించినంతకాలం తన లాస్ట్ డే దాకా ఏదో ఒక ఫుడ్ తినాల్సిందే. 2 years బ్యాక్, 1 year బ్యాక్ మోడీ గారు యుఎస్లో కాంగ్రెస్ హాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు మన దోశ గురించి మాట్లాడారు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫుడ్. ఎక్కడన్నా ఫుడ్ బాగుందంటే మనము ఒక కార్ వేసుకొని ఒక 50 kilometers జర్నీ చేసి వెళ్ళి ఆ టేస్ట్ చేసి వస్తాము. ఈ మధ్య ఢిల్లీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఇంజనీర్సు, హెల్త్ కేర్ వాళ్ళు, బ్యాంకర్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు రౌండ్ టేబుల్ మీటింగ్లో. సో లాస్ట్ చాయిస్ నాకు వచ్చింది ఆ మీటింగ్లో. సో నేనేం చెప్పానంటే, సో మీరు ఎన్ని చెప్పిన ఇంప్లిమెంట్ చేయాలంటే యూ వాంట్ టేక్ బెస్ట్ ఫుడ్. ఒక మంచి ఫుడ్ తీసుకుంటేనే మీరు ఆ స్థితికి చేరగలుగుతారు. సో ఫుడ్ ఇండస్ట్రీకి రాబోయే కాలంలో అంత గొప్ప ఆపర్చునిటీ ఉంది. సో మీరు వాల్యూ యాడ్ చేసుకుంటే, అట్లాగే వాళ్ళ టెక్నాలజీ యాడ్ అయింది. ఢిల్లీలో ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తాన్ని ఓన్లీ కామర్స్ ద్వారా అమ్ముతారు. వాళ్ళు మొత్తం వాళ్ళ టర్నోవర్ 60 కోట్లు, 40% మార్జిన్స్తో అమ్ముతారు. ఒక సేల్స్ ఆఫీసర్ కావలేదు, మొత్తం కామర్స్ ద్వారా అమ్ముతారు. సో వాళ్ళు టెక్నాలజీ అడింది కాబట్టి మన ప్రోడక్ట్స్ని మనము కామర్స్ ద్వారా అమ్ముకోవచ్చు, అమెజాన్ ద్వారా అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఎంత మ్యాన్ పవర్ లేకపోయినా మన ప్రోడక్ట్ని తయారు చేసుకొని, బ్రాండ్ వేసుకొని, సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ చేసుకుంటూ, కామర్స్ ద్వారా సేల్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఇవాళ సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిందంటే, మీ ప్రోడక్ట్ని మీరు ఎక్కడ చూపించాలనుకుంటే ఆ సిటీ, ఆ స్ట్రీటు, ఆ డోర్ నెంబరు ఉన్న పర్సన్కి మీరు తీసుకెళ్ళి మీ ప్రోడక్ట్ని చూపించవచ్చు.
జస్ట్ లైక్ వెయిటింగ్ న్యూస్ లాగా. సో వెయిటింగ్ న్యూస్కి ఫస్ట్ కస్టమర్ మేమే. యాదిచ్చారు, వెయిటింగ్ న్యూస్కి ఫస్ట్ కస్టమర్ మేమే అయ్యాము. సో ప్రోడక్ట్ని తయారు చేసుకుంటాము, బ్రాండింగ్ చేసుకుంటాము. 3 years బ్యాక్ మేము ఐపీఎల్ సన్ రైజర్స్కి క్యాంపెయిన్ చేసినప్పుడు బ్యాక్ హెల్మెట్లో మా బ్రాండ్కి మేము పే చేశాము. సో ప్రోగ్రామ్ వచ్చింది, బ్యాక్ హెల్మెట్లో లోగో వేయాలి. వాళ్ళు అడిగారు లోగో ఇంగ్లీష్లో వేద్దామని చెప్పని. నేను ఇంగ్లీష్లో వద్దు, లోగో తెలుగులో వేయమని చెప్పాను. ఒక ఇంటర్నేషనల్ గేమ్కి సన్ రైజర్స్ టీమ్కి బ్యాక్ హెల్మెట్లో ఎవరైనా ఇంగ్లీషే వేస్తారు, కానీ మేము తెలుగు వేసాం బ్రాండ్. అందరూ అడిగారు మీరు తెలుగులో ఎందుకు వేసారని చెప్పని. సో తెలుగు బ్రాండ్ గొప్పతనం ప్రపంచానికి తెలియాలి. తెలిసిన వాళ్ళకి తెలుసని చెప్తారు, తెలియని వాళ్ళు ఇది ఏం భాష అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దిస్ ఇస్ తెలుగు అని చెప్తారు. సో రామోజీరావు గారు కాలం చేసినప్పుడు మేము పేపర్లో యాడ్ ఇచ్చాము. అందరూ రామోజీరావు గారిని తెలుగు చాలా ఇష్టం తెలుగు అని చెప్తారు. మేమేం రాసామంటే పేపర్ యాడ్లో ఒక తెలుగు బ్రాండ్ని ప్రపంచానికి పనిచేసిన వ్యాపారవేత్త రామోజీరావు గారు ఈనాడు అనే బ్రాండ్ అని చెప్పి మేము పేపర్లో యాడ్ ఇవ్వడం జరిగింది. సో మనం గౌరవించుకుంటూ, మనం తెలుగుతాన్ని గౌరవించుకుంటూ చేస్తే రాబోయే 10 ఏళ్ళలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్. సో ఫుడ్ బిజినెస్లో ఇంకో ఆపర్చునిటీ ఉందంటే మీరు ఇంకో బిజినెస్ చేస్తూ కూడా ఫుడ్ బిజినెస్ చేయొచ్చు. రీసెంట్గా మనకి రాజమండ్రిలో కోక్ పండిస్తారు. నిన్నే థాయిలాండ్ పార్టీ కలిశారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా కోక్ పండిస్తున్నారు కోకోనట్ పొలాల మధ్యలో. సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఫుడ్ బిజినెస్. తయారు చేసుకుంటాము, క్యాంపెయిన్ చేసుకుంటాము, ఈ రెండిట్లో ఉంది. ఇప్పుడు మేము 14 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఒక 18 స్టేట్లకి మా ప్రజెన్స్ ఉందంటే ప్రోడక్ట్ తయారు చేయటము అండ్ క్వాలిటీ, ట్రాన్స్పరెన్సీ, హానెస్ట్, ఈ 3 ఉండటం వల్ల ఇక్కడ దాకా మేము రీచ్ చేయము. అట్లాగే వెయిటింగ్ న్యూస్ లాంటి ఛానల్స్లో మేము మంచిగా క్యాంపెయిన్ చేసాము. వాళ్ళు రీచ్ అవ్వటం వల్ల కూడా మనం ఈ స్థితికి చేరినా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మై సిన్సియర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు వెయిటింగ్ న్యూస్. థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్, ముందు కాలంలో కన్నా బెటర్గా పెరగాలని మీ అందరితో పాటు ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన ఆదిత్య గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆదిత్య గారు ఒక మాట, ఒక పాయింట్ మిస్ అయ్యాను. అట్లాగే మన CEO రాజుగారు కూడా త్వరలో ఫుడ్ వ్యాపారంలోకి రాబోతున్నారు. ఆయన కూడా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సార్ ఇక్కడ ఉన్న నలుగురికి ఐ థింక్ చేంజ్ అనే ఒక పదం ఏదైతే ఉందో, ఐ థింక్ దట్స్ వన్ థింగ్ విచ్ ఇస్ అన్ ఎనిమియా ఆర్ లేకపోతే ఫ్రెండా అనేది ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆప్టిన్ రేషియోస్ అవ్వచ్చు, చేంజింగ్ స్టైల్స్ అవ్వచ్చు, చేంజింగ్ ఆక్యుపేషన్స్ అవ్వచ్చు, లేకపోతే చేంజింగ్ బిహేవియర్ ఆఫ్ బయింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు. హౌ డూ యూ పర్సీవ్ చేంజ్ సార్? శ్యామ్ ప్రసాద్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. కరెక్ట్, ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా చేంజ్ అయిన మాట వాస్తవమే. ప్యాకెడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నారు. దాంతోపాటు ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. 2023 మోడీ గారు మిల్లెట్ ఇయర్గా మార్చారు, అనౌన్స్ చేశారు. ఆయన ఇప్పుడు యోగాంధ్రగా చేశారు. ఇందాక మన హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు, ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడ మనము ఎక్కువ రైస్ తింటాము, రాయలసీమలో ఎక్కువ సజ్జలు, రాగులు తింటారని చెప్పని. ఈ మధ్య కొత్తగా వచ్చిన యాడ్ మిల్లెట్స్ తినటం వలన ఫైబరు మన బాడీలో పెరుగుతుంది, అట్లాగే ప్రోటీన్ పెరిగి షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఎవరు ఎంతనా కానీ ఇవాళ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాం బాగా పెరిగింది. ఇంతకుముందు ఫుడ్ ప్యాకెట్ని ఎవరైనా కానీ ఫ్రంట్ తీసి చూసుకునేవాళ్ళు, ఇవాళ బ్యాక్ ప్యానల్ చూసుకుంటున్నారు. దీంట్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్ ఏముంది, ప్రోటీన్ ఏముందని చూసి చెప్తున్నారు. సో మిల్లెట్స్ తినడం వలన 7% ప్రోటీన్ డెవలప్ అవుతుంది బాడీలో, అట్లాగే 7% న్యూట్రిషన్ డెవలప్ అవుతుంది. సో ప్రపంచం ఎంత ముందు పెరుగుతున్నా కానీ హెల్త్ కూడా చూసుకుంటున్నారు అందరు ఇవాళ. కాబట్టి ఎంత ప్యాకెడ్ ఫుడ్ వచ్చినా కానీ ట్రెడిషనల్ ఫుడ్కి, యాన్షియన్ ఫుడ్కి విలువ ఉంది, దాన్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. అండర్స్టూడ్ సార్. అండ్